flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి. సంజన ఏమో రెడీ అవుతుంది అండ్ మమ్మీ ఏమో లోపలికి ఫ్రేమ్లోకి రావట్లేదు. ఏం చేయాలి? తీసుకొస్తుంది. ఇదిగోండి ఇట్లా అంటే మ్యాగ్నెట్ లాగా వచ్చి సంజన వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం, అవేటట్లేదు. మళ్ళీ సంజన రాగానే కింద దిగగానే ఇంకా నేను బయలుదేరాలి, మీకు ఎంతసేపు చెప్పాను అని చెప్పి బయలుదేరిద్ది. అవును, దాని బదులు మేము ముందలు మొత్తం చేసేసుకుంటే వెయిట్ చేస్తూ ఉంటాం. నువ్వు షూస్ వేసుకోలేదా? ఏంది వేసుకున్నా? ఈ న్యూ షూస్ అన్నమాట. నాయి కూడా న్యూ ఉన్నాయి, ఇక్కడ కనిపించి నేను వేసుకున్నా. కాదు, అవి వేసుకున్నా కానీ ఈ న్యూ ఇవి యాక్చువల్లీ మమ్మీ, కానీ మేము ఇండియా తీసుకెళ్ళినప్పుడు కొంచెం ష్రింక్ అయింది. అసలు అట్లా ఒకసారి ఏమైంది తెలుసా అండి, నేను వెళ్ళేటప్పుడు అక్కడ మామూలుగా చేతి ఎందుకులే నాన్న కింద పెట్టి చేయగడుక్కో, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను ఇక్కడ రెగ్యులర్గా వేసుకోవచ్చని. అయితే మధ్యలో ఒకసారి వేసుకుందాం తీసేటప్పుడు మొత్తం ఇంత అయిందనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గా ఉంది. ఎందుకని అయిందంటావు బుడ్డి? ఏం లేదు, అది చాలా హీట్ ఉంది కదా, మనమేమో బయట ఉంచేస్తాం. హీట్ దెబ్బకి స్ట్రింక్ అయిపోయినాయి. మేమేమి ఇంట్లో కూడా ఉంచలా, బయట వదిలేదు. అదొక పెద్ద లెసన్ అనమాట. దీన్ని బట్టి చెప్పులు తీసుకెళ్ళి చూసుకోవాలి. అవును, అంటే ఇంకో జత కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి, అది రెడీగా వెళ్ళి వేసుకోవాలన్నప్పుడు ఉండవు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే కొనుక్కోండి. ఒక 3 pairs అన్నో తీసుకెళ్ళాం కాబట్టి ఈ అసలు వాడలేదు. సాహితి ఇంకా చిన్నగా ఇంకొకటేమో బయట వదిలేసాం నైట్, కుక్క వచ్చి కొరికేసి కొత్త అయ్యాయి కూడా వెళ్ళేటప్పుడు కొనుక్కొని వేసుకొని వెళ్ళి. అమ్మ టోరీ షూస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో టోరీ బర్కి అన్నీ తీసుకుని అక్కడ తీసుకెళ్తే దాంట్లో ఒకటి డాగ్ తినేసింది, ఒకటేమో ష్రింక్ అయిపోయినాయి. అది వచ్చే ముందు రోజు, ఇంకా రేపు మేము బయలుదేరుతామనగా ముందు రోజు అనమాట జరిగింది కూడా. ఇంక ఇవేమో ష్రింక్ అయిపోయినాయి. బాగా ఇదేదో భలే కలర్ఫుల్గా ఉందని తినేసి ఉంటుంది. కొరికేసింది నాన్న, కొరికేసింది. యా, సో ఇప్పుడైతే మేము షాపింగ్కి బయలుదేరుతున్నాం. ఇంకా ట్రిప్కి ఎన్ని డేస్ ఉంది? ఎన్ని డేస్ లేదు, అవర్స్ ఉంది. 48 hours. 48 hours కూడా కరెక్ట్గా లేదు. 48 కూడా లేదు, ఇప్పుడు 48 ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము బయలుదేరి చాలా పనులు ఉన్నాయి. వీళ్ళేదో అల్టాకి వెళ్ళి రావాలంట. అవును, నేనేమో స్టేపుల్స్కి, కాస్ట్కోకి రేపు అనుకున్నాం వ్యాక్సినేషన్ ఫ్లూ షాట్కి. ఇంకా అవి పోస్ట్ చేయాలి. అవును, చాలా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూసేసుకొని జియాన్ ఫ్యాబ్రిక్స్కి వెళ్ళి రావాలి. ఆ చిన్న చిన్న పనులన్నీ చూసేసుకొని తొందరగా ఇంటికి వచ్చి తొందరగా అన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ రేపు సంజనాకి ప్యాకింగ్కి హెల్ప్ చేసి, అంటే మేము చేసేది ఏమి ఉండదు, స్టిల్ అయినా కూడా ఉంటాయి కదా కొంచెం. ఆనికి రాగానే మటుకి డెఫినెట్గా ప్యాక్ చేస్తాం అన్ని. బుడ్డి అందరం ఎవరు ఏం లేవు అనుకుంటా, అన్ని ఇప్పుడు వరకు ఒక్కటి చేయలేదు. ఎందుకు నీ తెచ్చుకున్నా? ప్రతి ఒక్కళ్ళు ఎవరేం లేదు అనుకున్నాం. పాపం మీ డాడీ ఒక్కళ్ళే సిన్సియర్ గా చేసుకుంది. నువ్వు నీ తెచ్చుకున్నా ఉపయోగం ఏముంది, మళ్ళీ తెచ్చుకోవాలి వెళ్ళి అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ పోయి తేవాలి, చాలా పని ఉంటుంది లేండి చివరిలో. ఇంకా ఇప్పుడు పైగా ఇది మేము వెళ్ళేది కొత్త కంట్రీ కదా, అసలు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మినిమం మనకి వెళ్ళగానే ఉండే నెసెసిటీ ఉంటాయి కదా, ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకెళ్ళట్లేదు. మేకప్ ఏం పెద్ద పెట్టుకోవాలి, ఆ చిన్నది ఒక డబ్బా పెట్టుకుంటే అయిపోయింది. ఫౌండేషన్ అట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత క్లిప్స్ అంటే అట్లా మర్చిపోతాం కదా, స్టిక్కర్స్ అవి వెళ్ళగానే మనం ఎక్కడ ఎత్తుక్కుంటామని అవన్నీ మేము ఇప్పుడు లిస్ట్ చేసుకొని ఉన్నాము. ఆయనకి ప్యాక్ చేసేటప్పుడు ఆ లిస్ట్ ప్రకారం టిక్స్ పెట్టేసుకుంటాం. అంతే ఇంకా అయిపోయింది. సాయంత్రం చూపిస్తాం ప్యాకింగ్. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. షాప్ లో కావాలంటే వీళ్ళిద్దరు వీడియో తీసుకుంటారు. ఇంకా నాకు లేట్ అవుతుంది, పదండి. చెప్పే ముందు అన్ని చెప్పేస్తాను, లేకపోతే నేను మధ్యాహ్నం పొద్దునగా మర్చిపోయాను లంచ్ కి. బుడ్డి ఈరోజు పాలక్ పన్నీర్ ఎంత బాగా చేశాను నేను, చెప్పు అందరికి చెప్పు ఎంత బాగా చేశాను. యాక్చువల్ గా ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు నేను పాలక్ పన్నీరే చేస్తున్నాను ఇంట్లోకి. ఆ రోజు ఎలా చేసామో ఈ రోజు దానికంటే బాగా వచ్చింది, టేస్టీగా చాలా చాలా బాగుంది. మోర్ రిఫైన్డ్ రెసిపీ లాగా వచ్చింది, సూపర్ ఉంది. మనం ఆ రెస్టారెంట్ లో తిన్నాం కదా, 5 స్టార్ కూడా కాదులే, అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంత చిన్న పాలకూర ఇంత ఇచ్చారు. అది యాక్చువల్గా సాహితి పెట్టింది, వీడియోస్ పెట్టిందో మరి ఫోటోస్ పెట్టిందో. ఆ కర్రీనే అరౌండ్ $40 ఎంత ఉంది. చాలా కొంచెం కర్రీ అనమాట. ఫ్లేవర్స్ టేస్ట్ అయితే నేను ఎగ్జాక్ట్ తినగానే అన్న బుడ్డి మనం చేసుకున్నట్టే ఉంది కదా నాన్న, ఏం తేడా లేదని. ఈ రోజు అయితే సేమ్ టేస్ట్,
అది ఎలా వచ్చిందో కూడా ఈసారి రెసిపీలో చూపిస్తాను ఏం చేశాను. కానీ మమ్మీ ఇంకా కొన్ని డేస్ కుకింగ్ చేయదలుచుకోలేదు కదా. నేను చేస్తాను నాన్న, నాదేముంది చెప్పు, నేను చాలా మంచిదాన్ని. అక్కడ స్టవ్ కిచెన్ అన్ని వేస్తాంలే, అక్కడ కూర్చొని కావాలని స్టవ్ కిచెన్ లేని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టవ్ కిచెన్ అన్ని ఇస్తే చేసిద్దంట. సంజన అనింది ఇంకొచ్చినప్పటికి కుకింగ్ మర్చిపోయింది మమ్మీ గ్యారెంటీగా అనింది. అవును, ఏం జరిగిద్దో చూద్దాం. అమ్మ ఇప్పుడే అందుకనే ఈరోజు 2 కర్రీస్ చేసి వీళ్ళ స్టేజ్ నేను అవుతానేమో దాల్స్ పేరు మర్చిపోవటం. అసలే లాస్ట్ టైం ఇండియాలో వచ్చినప్పుడు నువ్వు అర్థం కాలేదు నాన్న నిజంగా. ఏం చేయాలి అంటే మైండ్లో గబుక్కన అక్కడ ఇండియాలో అసలు ఏం చెయ్యం కదా మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని కాసేపు రోజు ఆలోచించేదాన్ని ఏంటి ఈరోజు ఏందని. కొంచెం లైన్లో ఇలా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు బయలు. అయితే ఇది లెసన్, ఈసారి ఇండియాలో వంట కూడా నువ్వే చేయాలి. చేస్తాను, పని పాట లేదు ఇంకా నాకు. ఇంకా అదే నువ్వు ఇప్పుడే చెప్పావు కదా పని పాట లేదు ఇండియాలో నేనేం చేయనని. సరే పద ఇంకా బయలుదేరదాం బుద్ధి. చూడండి అట్లా బర్డ్స్ మళ్ళీ ముందు సంజనాని విలువ. నేను ఎగ్జాక్ట్ 2 కంటే 2కి బయలుదేరాలని చెప్పి మనిషి అసలు ఎంతలా అని చెప్పిందంటే నువ్వు పిలవగలేదు ఒక్కదా. ఈ లోపల నేను వెళ్ళి ఒక చాక్లెట్ తిని రిలాక్స్ అవుతాను, లేకపోతే మళ్ళీ పడుకుంటాను. చాక్లెట్ అంతే పడుకున్న దాన్ని లేపారు, యాంటీ ఆక్సిడెంట్స్ నిద్ర వస్తుంది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి తిని నేను రిలాక్స్ అవ్వాల్సిందే, లేకపోతే నాకు కోపం వస్తుంది వీళ్ళు అందరు రెడీ అవ్వకపోతే. నేనేం చేసామా, నేను రెడీ అని పక్కనే నిలబడి ఉన్నాను. సరిపద అయితే ఆ స్టేపుల్స్ పెట్టుకున్నావు, మర్చిపోయి స్టేపుల్స్కి కూడా వెళ్ళి వస్తున్నావు. పెట్టాను, ఇప్పుడు స్టేపుల్స్కి కూడా వెళ్ళి రావాలి. చాలా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్నమాట, అవన్నీ చేసుకొని వస్తాము. సో ఇది బేసిక్లీ ట్రిప్ కోసం షాపింగ్ అంటే ఆల్రెడీ థింగ్స్ అన్నీ ఉన్నాయి కానీ చిన్న చిన్న థింగ్స్ కొనుక్కోవాలి కదా, అవి చూపిస్తాము. సో లెట్స్ ట్రిప్ కోసం అంటే మనమేం ట్రిప్లో ఏం స్పెషలైజేషన్ లేవు. అక్కడ గిఫ్ట్లు అంటే ఇండియా అంటే గిఫ్ట్స్ అయినా తీసుకొని అవన్నీ చేస్తాం కానీ అది కూడా లేదు కదా. ఓన్లీ అక్కడ వెదర్ని బట్టి కొంచెం మొన్న డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం, ఒక 2 days వెళ్ళొచ్చాము. కొన్నేమో సాయితీ నాకని ఆన్లైన్లో పెడతానంది, మరి అవి అయితే రావు. అందుకని నేను ఉన్నయ్యే తెచ్చుకుంటాను. అక్కడికి పెట్టుకోవాలమ్మా చెప్పింది చివరికి అక్కడికే షిప్పింగ్ పెడతాను. అవును ఇంకేం చేయలేము, కొన్ని ఉన్నాయిలేండి సరిపోతాయిలే, నాకు ఎన్ని కావాలండి సరిపోతాయిలే. కొన్ని శారీస్ సెలెక్షన్ చేయాలి వీళ్ళిద్దరు. నాకు ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ బుడ్డి, వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదా. అన్ని శారీస్ ఉంచుకొని మళ్ళీ మొన్న షిప్పింగ్ అన్ని నేను తెప్పించుకున్నా మళ్ళీ అయింది. నేనేం చేయను, ఇంకా మీరేమి కొనలేదు ఇక్కడ నుంచి చేయలేదు అనుకోండి, నేను గమ్ముగా వచ్చేసి అక్కడి నుంచి మీ నాన్న ఆల్రెడీ నాకు చెప్పాడు ఇండియా నుంచి అక్కడికి తెప్పించుకో, మళ్ళీ నువ్వు ఇక్కడ నుంచి డాడీకి ఏదో నువ్వు ఫుడ్ పెడతా మా మాటలు ఏదో కలిపేసి ఇచ్చుంటాను. అబ్బా నాకు పండగ వస్తుంది కదా చీర కావాలి అని చెప్పేది అంతేనమ్మా. నేను అసలు అడగను బుడ్డి, అనుకున్నావా నేను ఎప్పుడైనా అడగంగా. నువ్వు అడగవు, నువ్వేం చేస్తావు అంటే ఫుడ్ కుక్ చేసేటప్పుడు ప్రేమతో కుక్ చేస్తారంటారు కదా, ఆ ప్రేమ తినేటప్పుడు ప్రేమ వచ్చింది కదా, అట్లా మమ్మీ ఫుడ్ కుక్ చేసుకునేటప్పుడు తనకి కావాల్సినవి అన్నీ ఆలోచించింది అనమాట. అప్పుడు తినే వాళ్ళకు మమ్మీకి అన్ని కావాలి కదా అని ఆలోచన. అది తెలుగు కల్లో లక్షణం అది అనమాట. వెంటనే కనుక్కుంది సాయితి, మనకి ఏమన్నా కావాలనుకోండి కుక్ చేసేటప్పుడు మనం అది ఆలోచించుకుంటా కుక్ చేస్తే తినేవాళ్ళంటే ఆలోచించుకున్న ఐడియాస్ వచ్చి వాళ్ళన్నీ కొనిస్తారంట. అదే నువ్వు చేస్తున్నావు మమ్మల్ని అడగకుండానే అన్ని. పొద్దున ఇందిరా ఆంటీ ఏమడిగారు తెలుసా, చెప్పాను ఇందిర గారు ఇలా బీడ్స్ దానికి వెళ్ళొచ్చాము అని. ఆంటీ వీడియో చూస్తారు కదా, అంటే ఓ అవునా గీతా బా నువ్వు బీడ్స్ నువ్వు ఎప్పుడు పూసలు కొనుక్కోవు కదా, బీడ్స్ కొనవు కదా అన్నారు. కొనిరు కదా మీ హస్బెండ్ నీకు, ఆమెకు తెలుసు. ఎందుకంటే మేము మాకు ఎప్పుడు అంతకు ముందు కొనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకు అట్లా అనుకున్నాము. లేదండి ఇప్పుడు అవునా కొనుక్కుంటున్నావా, ఇంత పెట్టుకుంటున్నావా, లాస్ట్ టైం కొన్నావా అంతకు ముందు సారి కొన్నావని చెప్తున్నాను. అవును ఎందుకంటే బుడ్డి నాకు ఆ దగ్గు టాబ్లెట్ అయింది, మా టాబ్లెట్ కమ్గా ఉంది. ఈ బుడ్డి నేనంతా వేసుకోలేదు, టాబ్లెట్ మంచిది కాదు ఒకటి బుడ్డి, నాట్ గుడ్ ఫర్ యూ. చూడండి నేనంతా వేసుకోలేదు, మొన్న కొంచెం అనిపించింది సరే తగ్గిపోయిందని నేను గమ్ముకున్నా, మళ్ళీ ఈరోజు కొంచెం అనిపిస్తుంది. ఈ బుడ్డి ఒకటి వేసేసుకొని బయలుదేరుతాను నేను. టాబ్లెట్ ఏంటి యాడ్విల్లో ఏదో ఒకటి, నాకేం తెలుసు అసలు. వాళ్ళు ఇచ్చింది వేసుకుంటే తగ్గిపోయింది అనుకుంటాను నేను. ఉన్నాయి చూడు అక్కడే, కింద చూడు అక్కడ ఉండవు, దాంట్లో చూడు ఉంది, పెట్టుకున్నాం రెడీగా. ఈవెన్ మనం తీసుకెళ్ళాం మెడిసిన్లు కొన్ని. ఇది డే టైందేనా నైట్ అయిందా? డే. ఎందుకు నైట్ అయితే పనుకోవాలా? ఇది నైట్ దే మనం కొన్ని తీసుకెళ్ళి ప్యాక్ చేసాం మొన్న మేము, అది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. కానీ మన ఇది కాఫ్ మెడిసిన్ అనేది, ఇది దగ్గు కోల్డ్ అండ్ కాఫ్, ఓన్లీ కాఫే. నేను రెచ్చిపోయి బాగా తిరిగాను, కొంచెం బయట పనులు అన్నీ చేస్తూ ఉన్నా కదా, కొంచెం నిద్ర సరిగ్గా పోకుండా. నాకు బాగా నిద్ర ఉండాలి.
ఇప్పుడు కూడా లేపారు నన్ను. మమ్మీకి డేకి 14 hours స్లీప్. జస్ట్ పడుకున్నాను వచ్చి ఇంక లేట్ అవుతుంది రా బయలుదేర. ఇక్కడికి వచ్చి చూస్తే సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా అయినా ఏం చేయలేను, కాసేపు అన్నాను, ఇంకా నేనేం చేసేది ఏం లేదని రిలాక్స్గా ఇది వేసుకొని కూర్చుంటా. కాసేపు మమ్మల్ని తిట్టింది. తిట్టాను, మరి ఏం చేస్తాను, తిట్టకపోతే ఇల్లు మాటండ్రు. సరే బుడ్డి, నేను టాబ్లెట్ వేసుకుంటా పద. సరే అయితే ఏమేమి షాపింగ్ చేయబోతున్నామో చూపిస్తాము ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడే నేను నా బ్యాగ్లో అన్నీ కావాల్సి పెట్టుకున్నా. వాటర్. నీకు ఫుడ్ ఏమొద్దా సంజన? నో, నేను నీరసం వచ్చి కూర్చున్నాను. అదే కదా, నాకు కూడా నిద్ర వస్తుంది ఇప్పుడు. అందరు నాప్ చేయండి ఈవినింగ్. అలా అయితే ఈవినింగ్ వెళ్తే ఇంకో 24 hours మేము పరిగెత్తినా కూడా అవ్వ పనులు. మేరథాన్ రన్నర్లు అవ్వాలి, అట్లా ఒలింపిక్ రన్నర్స్ అవ్వాలి అప్పుడు. నెక్స్ట్ అప్పుడు ఫ్లైట్ ఎక్కగానే హ్యాపీగా పడుకుంటావు అంతే. ఏం మా పనుకునేది అంత లాంగ్ ఫ్లైట్లో నిద్ర వచ్చి. సంజన చూస్తే మీరు నవ్వుతారు, షాక్లో ఉందన్నమాట, కన్ఫ్యూజన్లో. ఇట్లా బేబీస్ లెగిస్తే ఇట్లా ఇట్లా ఉంటారు చూడు, అట్లా వచ్చింది. కాదు, ఫస్ట్ టైం మీరు అందరూ రెడీ అయి ఉన్నారని. మేము ఎప్పుడు రెడీ అయ్యే ఉంటాం. యూజువల్లీ ఇట్స్ లైక్ నేను కిందకి వచ్చినప్పుడు డాడీ ఒక రెడీ అయి ఉంటాడు. మాకు నీ పైన అంత నమ్మకం, నువ్వు అలాగ లేట్గా వస్తావు, మేము లేట్గా రెడీ అవుతాం. సరే అయితే బయలుదేరుతామా? కాస్ట్ నాకేమొద్దామా నీకు? చూడు అన్ని సెర్చ్ చేసుకుందాము. ఓ జ్యూస్ కూడా ఉంది నాడి మనీ. కానీ జ్యూస్ మనం ఇంటికి వచ్చి నాకు తాగుదాం, గ్లాసులో పోయటం కష్టం. నువ్వు గ్లాస్లో వేస్తావా? ఇది నిన్న మమ్మీ యాపిల్ ఆరెంజ్ జ్యూస్ కలిపి చేసింది. ఎందుకంటే యాపిల్స్ ఆరెంజెస్ ఉన్నాయి. ఈ ప్యాకేజెస్ మేము షిప్ అవుట్ చేయాలి. యా, ఫ్రూట్స్ మళ్ళీ పాడైపోతాయని జ్యూస్ చేసి. ఎన్ని అవకాడోస్ ఉన్నాయమ్మా? ఒక 7-8 ఉన్నాయి. ఏం చేస్తామంటే బ్లూబెర్రీస్ ఇవన్నీ కలిపి సాయితీ వచ్చి నాకు స్మూతీ చేస్తాను. ఎందుకు అవకాడో అది చేసేయండి. ఏం చేయమంటాను? డెప్పు తింటావా? ఉన్నాయి, టమాటాలు అన్నీ ఉన్నాయి. అది చేద్దాం బుడ్డి, ఆల్పినో మీ ఇష్టం ఏదన్నా తినండి. కొంచెం రెండింటికి నాన్న, 2 వాడుకోండి. అలాగా 7 అవకాడోస్. ఎవరికి ఇప్పుడు? నాకొద్దు, కొంచెం తాగు. వద్దు, నాకు జ్యూస్ తాగాలి. ఈ గ్లాసు కష్టం కదా, తాగేసిపోయి. నాకు అర్థం అవ్వలేదు. నాకు నేను ఆ గ్లాస్లో తాగలా, నాకు డిస్పోజబుల్ దాంట్లో టైం పట్టింది సాయితీ. దాంట్లో ఏం లేవులే. ఇది అది మొన్న నట్స్ వేసాను మొన్న. ఓకే, సాహితీకి దీంట్లో కావాలంట. అప్పుడు కార్లో స్లోగా తాగచ్చు. నాన్న పెద్ద నువ్వు టేస్ట్ కూడా చూడవా బై? నాకు తాగాలండి అసలు. ఇంకా ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఇంకా ఇప్పుడు తాగేసేయండి అయిపోతుంది. ఓ దీంట్లో వేసినా సరిపోయేది, తాగేసి. నీది నువ్వు తీసుకో సంచన. I don't want juice. ఇది నాది. I cannot say that. యూజువలీ మేము సిట్రస్ జ్యూసర్లో ఆరెంజెస్ వేసేది మమ్మీ, కానీ లాస్ట్ టైము కోల్డ్ ప్రెస్ జ్యూసర్లోనే వేసాం అనమాట. అది వేసిందని సాయితీకి తెలీదు, కానీ కనుక్కుంది. తాగేటప్పుడు చెప్పింది ఇది సిట్రస్ దాంట్లో వేయలేదే అనింది. అవునా, మళ్ళీ నేను ఒక 7-8 యాపిల్స్ చేసి అదొక్కటి కడగటం ఎందుకని చెప్పేసి 2 కలిపి దీంట్లోనే వేసానని చెప్తా. అందుకని ఇది ఫోమీగా వచ్చింది, ఇట్లా ఇది లేకుండా పల్ప్ లేకుండా వచ్చింది. సరే అయితే బయలుదేరుతాము. యా, లెట్స్ గో. వేసుకోలేదు, నువ్వు వేసుకున్నట్టే ఉంది. ఇప్పుడే మేము ఆల్టా బ్యూటీకి వచ్చాము, మా మ్యాచ్ చేయించుకున్నాము ఫౌండేషన్. బట్ మమ్మీ మేమే ట్రై చేస్తాం. నాకు అన్నీ చాలా ట్రై చేశారు. నేనేం చేశానంటే శుభ్రంగా అన్నీ రిమూవ్ చేసిన. ఇప్పుడు సైనా వచ్చి ఏమే ఉన్నాయండి, ఏం లేవు, అన్నీ రిమూవ్ చేసి. ఏం చేయాలి? ఇది మనం క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి. ఎవరు? నేను. అదని బయలుదేరుతాను. సరే, నువ్వు కూడా అది ట్రై చేసి సేమ్ ఇది అమ్మాయి దగ్గర ఉన్నది. మీరిద్దరు చెరువు కూడా తీసుకుంటున్నారు కదా. పౌడర్ పౌడర్ నాకు అసలు ఏం అక్కడ పౌడర్ తీసుకోండి ఒకటి. మీరు అక్కడ ఆస్ట్రేలియా వరకు వెళ్తారు కదా. పౌడరా? ఒకసారి అమ్మాయిని ఒకసారి అమ్మాయిని అడుగుతాము. అమ్మాయి బాగా మ్యాచ్ చేస్తుంది.
డాడీ సాయిటి వాళ్ళు నాకు సంజన సాయిటి వాళ్ళు 3-4 ట్రై చేసి గమ్ముకుని ఇవన్నీ వర్క్ అవ్వట్లేదు గమ్ముగా ఉన్నాం. నువ్వు కూడా చేయించుకో ఏముంది. అమ్మాయి ఖాళీగా ఉంటే ఏం సంజన ఐలైనరా తీసుకోండి నాన్న, బాగుంది. ఇప్పుడే మేము ఫౌండేషన్ మ్యాచ్ చేయించుకున్నాము. అండ్ సంజన ఏమో ఇది చూస్తుంది, ఐలైనర్ చూస్తుంది. ఈ బ్రాండ్ బాగుంది. ఏం బ్రాండ్ ఇది? బెనిఫిట్ అంతా బాగుంది. చాలా ఉన్నాయి. మాస్కారాస్ బాగుంది. మాస్కారాస్ అన్నీ బాగున్నాయి. ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్కారా ఉన్నాయి కదా. ఇదేమో ఐలైనర్. ట్రై చేస్తావు బ్లూ మాస్కారా. యా బట్ నువ్వు ఆల్రెడీ ఓకే. ఓ మ్యాచింగ్, డ్రెస్కి మ్యాచింగ్. నువ్వు చేయి నాన్న, నువ్వు కూడా వేసుకో. నువ్వు కూడా బ్లూ డ్రెస్. ట్రై చేయి. ఒక్కోసారి బాగుంటాయి కలర్స్. మమ్మీకి నాకు సేమ్ షేడ్ మ్యాచ్ చేశారు మ్యాట్లో. చూసావా మమ్మీ అట్ట మ్యాచ్ అయిందో మీతోటి? మమ్మీ మ్యాచ్ అయిందా నేను మ్యాచ్ అయింది. ఎప్పుడు వేసుకోవాలా కలర్స్? కానీ కలర్ బాగుందా అన్న డార్క్గా? I think it would look cool though. కదమ్మా? మంచిగా డ్రెస్ తోటి వేసుకోవచ్చు. ఏముంది సార్ ఏది? ఓ బాగుంది పెద్ది. ఏం కనిపించట్లా అసలు నీకు. మేబీ అప్పుడు ఐలైనర్ వేసుకోవద్దేమో. సంజన వేసుకున్న కలర్ కూడా మంచి డార్క్ షేడ్ వేసుకుంది కదా, బ్లూలో ఒకటి బుడ్డి. అందుకని నీకు అది ఇలానే ఉంది ఇప్పుడు తెలుస్తుందేమో లైట్గా. లైట్గా ఇట్లా పైకి చూస్తే తెలుస్తుంది కదా. ఈ కలరే ఆ కలరే ఏం బా వీక్ డేలో కూడా ఇంకా బిజీగా ఉందా? వీటికి ఎప్పుడు ఉంటారు బుడ్డి. అదే ఫుడ్ ఒకటి తెలియట్లా. నువ్వు ఇంకేదన్నా మరి ఆరెంజ్లు అట్లా వేసుకుంటే కనిపిస్తాయేమో ఐ పెద్ది. థింక్ ఇంకోటి వెనకాల ఐలైనర్ బ్లాక్ వేసుకున్నాను కదా. సో నీకు అది ఐలైనర్ వేసుకోకుండా వేసుకుంటే బాగుంది. సాయితికి కూడా వేసింది సంజన, చాలా బాగా వేస్తుంది. ట్రై చేయొచ్చు. బుడ్డ పిల్ల దాంట్లో చూపిస్తుంది. What did you say, Sanjana? Blue mascara try చేయొచ్చు. బాగుంది నాన్న. అవును అంటే ఇప్పుడు సేమ్ కలర్ వేసుకో. ఇటు మళ్ళీ నాన్న బ్లూ బాగుంటుంది. బాగుంది. ఏముంది అసలు ఏం తెలియట్లేదు కూడా లైట్గా. ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో బాగుంటాయి. ఏముంది హ్యాపీగా ఎంజాయ్ చేయటమే. నీకు కూడా ఏమా సంజన? అమ్మకు నాకు అక్కర్లేదులే నాన్న, నాకు బాగా తెలుస్తుంది. సో మెయిన్ థింగ్ అయితే మేము పౌడర్ కాస్మెటిక్ పౌడర్ కాదు ఫౌండేషన్. ఫౌండేషన్ ఫౌండేషన్ మస్కారా మన దగ్గర లేని కొనుక్కోండి. బ్లూ బాక్స్ రియల్లీ కూల్ యాక్చువల్లీ. ఓ ఇప్పుడు బాగుందిరా పెద్ది. ఇప్పుడు బాగా తెలుస్తుంది. ట్రై చేద్దాం. ఏది కొంచెం వెయ్యి నాకు కూడా లైట్గా అయినా ఎక్కువ వేయకుండా. సంజన కింద ఏమేం కలర్స్ ఉన్నాయి మీ దగ్గర? బ్లూ ఒకటే ఉందా? పింక్ అట్లా ఉన్నాయా? నో బ్లూ ఒకటి చూడు. నాకు అసలు ఏం పెద్ద తెలియట్లే కదా. I think you need నువ్వు వేసుకోవాలమ్మా. నేను వేస్తే నీకు ఫేస్ పైన అయ్యేటట్టుంది. ఉంది దాని బాగానే ఉంది. ఉందా? ఈ బెనిఫిట్ నీకు ఇప్పుడు తెలుస్తుంది. దగ్గర చాలా ఉన్నాయి కానీ వీళ్ళ మాస్కారా చాలా బాగుంది. ఓ ఇప్పుడు తెలుస్తుందా? అదే ఇంకొంచెం వేసుకోవాలి. మన స్కిన్ బాగానే సెట్ అయ్యేటట్టు. అది బ్లూ కలర్ కొంచెం ఇట్లా టాన్ స్కిన్ కదా. ఏందన్నా ఇప్పుడు నేను 2-3 షాపులకి ఈ మస్కరాతో తిరగాలి. బాగానే రిమూవ్ చేస్తాను. బ్లాక్ వేసుకుంటే పైన ఏం తెలియదు. ఇది బాగుందా? డ్రెస్ మ్యాచింగ్. It doesn't look, it's like a subtle blue. Like ఈ కలరు నీకు subtle గా. ఇదిగో ఈ కలర్స్ ఉన్నాయి. బాగానే ఉంది. ఓ ఈ కలర్స్ ఉన్నాయా? ప్లమ్ అని ఓ. పెద్ద ఏం తెలియదు. ఇంకా ప్లమ్ కూడా ట్రై చేయి. ఏం ట్రై చేస్తుంది ఇంకా? నువ్వు నాకు అయిపోయింది కదా నన్ను వేస్తే. అది మళ్ళీ ప్లమ్ బాగుంటుంది సంజన. ఇప్పుడు ఆల్రెడీ వేసారుగా. ఇది కూడా వేసుకో. రెండు కంబైన్ చేస్తావా? ఈ డ్రెస్లో ఇదేదో ఐడియా బాగుంది. నేను కూడా ఇంకా డ్రెస్లు మ్యాచింగ్ మస్కారా వేసుకుందామా ఏంది ఈరోజు నుంచి? ఐలైనర్ కంటే మాస్కారా డిఫరెంట్ ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్ దే సెడ్ న్యూ షేడ్స్ ఇప్పుడే వచ్చినాయి. ఇది ప్లమ్ తెలుస్తుందా? బ్లూ ప్లమ్ కలిసిపోయినాయి. యా ఇప్పుడు ఏంది? ఇప్పుడు కానీ బాగానే ఉంది. దగ్గర చూస్తుంది నీకు బ్లూగా అనిపిస్తుంది, ప్లమ్ అనిపిస్తుంది. చూసియా
బ్లూ ఇక్కడ ఉంది. తెలుస్తుందా? పర్పుల్ కానీ మీకు భలే ఉంది నాన్న. ఇప్పుడు నువ్వు వేసుకున్నావు కదా బ్లూ, చాలా బాగుంది. బ్లాక్ వేసుకో, ఇంకా అది బెటర్ అనుకుంటా. ఏది బ్లాక్? ఫైనల్గా ఏం తెలిసారంటే బ్లాక్. బ్లూ నీ బ్లూ కనిపించట్లేదు. ఇది మళ్ళీ వేరేది వాడాలి కదా. తెస్తాను. ఇది పడేనా? కనిపించట్లేదు ఎక్కువ. అవునవును. ఏమేమి ఉన్నాయి? రిచ్ బ్లాక్ పౌడర్. నేనేదో మీకోసం ట్రై చేసేలే నాన్న. ఊరిక మీకోసం ఏదో ట్రై చేసా. బాగానే ఉందమ్మా. గోనా ట్రై దిస్. ద ప్లమ్. యా షూర్. నువ్వు బ్లూ వేసుకుంటున్నా కదా, నాకు ప్లమ్ వేసుకుంటావా? కింద కూడా వేసుకున్నా చూడు నాన్న. ఐ థింక్ కింద ఐలాషెస్ బాగుంది. ఇప్పుడు బాగుంది. నాకు ఇది బెటర్. బ్లాక్ సెట్ అయ్యిందమ్మా. సాయితీ ఏంది బ్రౌన్ వేస్తుంది ఏంది? ప్లమ్ బ్లాక్ వన్. కానీ మీకు ఐలైనర్ చాలా బాగుంది పెద్ది. అంటే తక్కువ వేసుకుంటారు కదా ఎప్పుడైనా. బాగుంది. సారీ, నో ప్రాబ్లం. ఏదిరా ప్లమ్ వేసిందా ఇప్పుడు? ముందు బ్లాక్ వేసుకోకపోతే అర్థమయ్యేది ఎక్కువ. బేస్ వేసుకోవాలనుకుంటాను ఏదో. మనం బేస్ ఏదో ఒకటి వేయాలంట. అక్కర్లేదు అనుకుంటారా పెద్ద? నీకు ఎలాగా లైట్గా తేడా తెలుస్తుంది. నాకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది బుడ్డి. ఇప్పుడు పక్క కన్నప్పుడు మొత్తం బర్గండి కలర్లో కనిపించింది అది. మేము ఏం రాసామంటే ముందర బ్లాక్ ట్రై చేసాం కదా, దానికి ఇటు నాకు నేను పట్టుకుంటా. దానిపైన పెట్టి కౌంటర్. వద్దు మర్చిపోతాం. ఇల్లు మర్చిపోయాం, ఫోన్లు గిల్లు మర్చిపోయాం అంటారు. ఇదే కదా కలర్ఫుల్ ఐలైనర్ చూడండి. మాస్క్ బాగుంది. లేదు ఒక వెరైటీగా ఉంది. మనం మేకప్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ చాలా మంది మేకప్ గురించి అడుగుతున్నారు. మా మేకప్ కానీ అదే మంచి ఐడియా కదా, మన ఫేస్కి సూట్ అయ్యేటట్టు. సైడ్ నుంచి అలా ఉంది. 10 షాపులకి వెళ్దామని వచ్చి ఒక షాప్లో తిరుగుతున్నారు ఇద్దరు. ఏది మళ్ళా అంటే డ్రెస్ని బట్టి బుడ్డి. నా ఉద్దేశం హాలో విన్నప్పుడు కలర్స్ కొనుక్కొని వేసుకొచ్చేమో. చిన్నపిల్లలు అప్పుడు నాకు ఐడియా రాలా, లేకపోతే చిన్నప్పుడే కొనిచ్చేదాన్ని. పార్టీస్కి పైగా ఐలైనర్ కొంచెం థిక్గా వేసుకున్నారు అనుకో, ఇంకా అనిపించదు కదా. మీరేం వేసుకోలేదు కదా, జస్ట్ ఫౌండేషన్ ఒకటే వేసుకున్నట్టున్నారు కదా. పార్టీలు బాగుంటాయి దివాళీ పార్టీకి. గ్లిటర్ కూడా వేసుకుంటాం. యా, మేము జస్ట్ ఫౌండేషన్ వేసుకున్నాం. మా అమ్మాయి మ్యాచ్ చేసి వచ్చింది ఫౌండేషన్. అంతేనా? ఓ చాలా డిఫరెన్స్ ఉంది. ఓన్లీ ఈ పార్టీకి వేరే వేసుకోబుడ్డి. ఈ పార్టీకి ఫౌండేషన్, ఈ పార్టీకి స్కిన్ టింట్ వేసుకున్నాం. ఎందుకు సాయితీ ఇప్పుడు 2 ఫేస్ వెరైటీగా ఉండాలని. ఎందుకు బుడ్డి అది వేసుకోబుడ్డి. ఇటు కూడా ఫౌండేషన్ వేసుకో. ఫౌండేషన్ తెలుస్తుంది. ఓకే, ఇంకేం వేసుకుంటారు నాకు అర్థం. ఇంకా ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్ అంటే బ్రౌన్జర్ కాంటోర్ అన్నీ వేసుకుంటారు. కానీ అదంతా పెద్ద పార్టీలకి వాటిపోతాయి. యా, ఈ ఐలైనర్ అది తీసుకుంటున్నారుగా మీరు. ఇదేనా? బాగా రోలర్ లైనర్ ఐలైనర్ అంటున్నా. ఇది నీకు వేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉండాలి నాన్న, ఇలా స్కిడ్ అవుతావు. మన ఇంట్లో కూడా బాగానే ఉంది. కాజల్. యా, మన ఇంట్లో పైన వేసుకునేది. ఇంకేమన్నా కావాలా నాన్న మీకు? మీ లిప్స్టిక్లో వేసుకో, ఉన్నాయి కదా మనకి. బ్లష్ బుడ్డి నువ్వు అది ఇంకో పక్కన కూడా పూసుకొచ్చుకో. నేను చూడలేకపోతున్నా, దానికి దీనికి చాలా తేడా ఉందా. అటు పక్కన చాలా బాగుంది. కెన్ యూ టెల్? నాకేంత తేడా అయితే తెలుస్తుంది దూరం నుంచి. మరి మనం ఫస్ట్ నుంచి చూసాక ఏంది డ్రై అయి పీల్ ఏం వేసుకుంటావు నాన్న? సముద్రం పీల్. ఏంటిది బుడ్డి అది? అది యూజువలీ లిప్ టిన్స్ అలా ఉంటాయి. అంటే పెట్టిన తర్వాత ఇట్లా పీల్ చేసేస్తే అప్పుడు నీకు న్యాచురల్గానే అట్లా కనిపించినట్టు అనిపించింది. Do you want me to try lip tint too?
I was gonna try this. బుడ్డి Huh. నేనైతే ఎప్పుడు రాలేదు. సంజన సాహితి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు ఎప్పుడైనా. Yeah. నేనైతే ఎప్పుడు రాలేదు. మమ్మీ ఎప్పుడు రాదు. ఈరోజు తీసుకొచ్చాం. అమ్మ మా మేకప్ చేసుకుంది. యా అమ్మ మా అన్నీ వేసుకునేది. ఏంది బుడ్డి నువ్వు ఇంకొక కలర్ వేసుకుంటున్నావా Let's ఏంది? That was nice. This is interesting. ఇదేం వేసుకుంటలేదు. నువ్వు ఇంకా పైన వేసుకోవాలి. వేసుకున్నా. వేసుకున్నావా? అసలేం లేదు. అయితే అమ్మాయి వేసుకుంది వేసుకో. అమ్మాయిని చూద్దాం. బుడ్డి ఇటు మళ్ళీ. వేసుకున్నా. అది లిప్ టింట్ కరెక్ట్ కాదనుకుంటా. నాకు తెలిసి ఇంకా కొంచెం కలర్ ఉండాలేమో నాన్న. నేనమ్మా వేసుకోవటం ఇంకా కొద్దిగా రెడ్ కలర్ ఉండాలా ఏంది? బాగుంది కలర్. లైట్గా ఉంది. ఇంకా వేసుకోవాలి. కొంచెం వేసుకో. వేరే కలర్ కాదు ఇది నాన్న, బాగుంది టేస్ట్. ఇప్పుడు అది అలానే వస్తుందా ఏంటి ఏంటిది మీరు తీసింది? ఇది చాలా డార్క్ పింక్ ఉంది. ఆహా వీళ్ళు టెస్టర్స్ ఉంటాయి కదా మా. అదేలేనా టెస్టర్ దాంట్లో పెట్టేసి వేసుకుంటున్నారు. కానీ ఇందాక మీరు లిక్విడ్ టైప్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకోటి ఇది ఇది వేరు, ఇది లిక్విడ్ టైప్. అదే ఇది మనం రెగ్యులర్గా వేసుకునే అట్లాగే. అదే అంత ఉండాలి పెద్ద. మేబీ యూ వేర్ బోత్. నేను కూడా క్లిప్ టింట్ ట్రై చేస్తాను దీనిపైన చూద్దాం. ఆ రెండు వేసుకున్నావా? ఆడపిల్లలకి ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు కానీ మేకప్లు కొనిస్తే సరిపోయింది మనం. అంతే మా మేకప్. యా ఇట్స్ లైక్ లిక్విడ్. ఏది బుడ్డి బాగాలేదా? నాకేంది ఇంకా కొంచెం ఉండాలనిపిస్తుంది కదా. సరిపోయిందా? అదొక షేడ్ ఉంది అసలు కదా, వెరైటీగా ఉంది. వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా డిఫరెంట్. ఇప్పుడు ఈ పక్కన బోర్డు పూసుకోరా ఫౌండేషన్. ఎక్కడుంది అది మీది సేమ్ కలర్? నువ్వెందుకు మాట్లా డిస్క్రిమినేట్ చేస్తున్నా? ఇంకా బాగుంటుందని చూద్దాం ఒకసారి. ఈ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇంకా మీకేం అవసరం లేదుగా. మిగతా ఉన్నాయి మన ఇంట్లో. బ్లష్ ఉంది, యాక్చువల్లీ మాస్కెరా కూడా ఉంది, ఐలైనర్ ఇది ఉన్నా కూడా ఇది తీసుకుంటే. అయితే మీరు ప్రస్తుతానికి ఇది తీసుకుంటున్నారు కదా, ఇదిగో ఆల్మోస్ట్ అయిపోయింది. సో తీసుకోవటం బెటరా? నేను పడేస్తాను. టెస్టర్లు నాకు ఇచ్చేయండి. వేసుకోండి. ఇది పడేస్తున్నా. యా పడేసి. మేము యాక్చువల్లీ ఏం చేస్తున్నామంటే ఏది టెస్టర్లు ఏవి మీరు వాడింది? మీరు అంటే వాడింది మై ఏంటి పడేసాను. నేను ఇది యూజ్ చేస్తా. ఓకే. లిప్స్టిక్ అండ్ అదే లిప్ టింట్. ఇది లిప్స్టిక్ ఇది ఇది కాదు, ఇది వేసుకు. రెండు వేసుకోవాలా? ఒకటి వేసుకుంటే సరిపోద్దా? ఐ థింక్ రెండు అవసరం లేదు కానీ నేను రెండు వేసుకున్నా. సో ఇట్లా ఒక్కొక్క బ్రాండ్ లాగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. మనకు కావాల్సిన బ్రాండ్ మనం చూస్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? ఇదేంది? ఈ బ్రాండ్ నేను ఎప్పుడు వినలేదు. ఎట్ కాస్మెటిక్స్. మన దగ్గర బ్రౌన్ ఉంది. అట్లాగా నీ కలర్ఫుల్ ఉంటాయి సంజన. ఏంటి? ఓ ఐ షాడో స్టిక్స్. వీ నీడ్ టు ఫైండ్ అ బ్రాండ్ దట్ మేక్స్ కలర్ఫుల్ మేకప్. మీ దగ్గర లేదా? బేర్ మినరల్స్ ఇది ఉన్నాయి. బ్లూ ట్రై. యా నాకు కాపరి. కానీ మనం ఆల్రెడీ వేసుకొని ఉన్నాం కదా, తీసేయాలా మళ్ళీ? ఓ కింద. ఓకే. ఓ ఈ కింద వేసుకుంటారే మామూలుగా? అట్లా ఏం లేదా? యా పెన్సిల్ లాగా ఉంది. ఇట్లా ఉన్నాయి. కింద వేసుకుంటే కన్వీనియంట్ ఉంటుంది. మేకప్ షాపింగ్. ఓ ఇక్కడ వేసుకోవచ్చా? ఓకే వేసుకోవచ్చు. ఇప్పుడు నా ఐస్ దగ్గర 3 కలర్స్ ఉంటాయి సంజన. బ్లూ, బ్లాక్, కాపర్. బాగుందా? ఇట్స్ లైక్ గోల్డెన్ లాగుంది. I think it would suit like Indian dresses, right? సో ఈ ఐకి వేసుకున్నాను, దీనికి వేసుకోలేదు. అమ్మ ఇందాక ఇటు తిరుగుతుందా? ఏంది నాన్న బుడ్డిగాడు ఏంది వస్తుంది? తెలుస్తుందమ్మా? ఇంకా తెలియలా. నాకు ఒకటి నచ్చింది నాన్న. ఫ్రిజీగా హెయిర్ ఇట్లా మన కర్లీ హెయిర్ కదా, కర్లీ క్రీమ్ కూడా కాదు అది, జస్ట్ కొంచెం పెట్టేసుకుంటే 3 వాషెస్ వరకు ఎక్కువ ఫ్రిజీగా అవ్వకుండా ఉంటుందంట. నా హెయిర్తో అదే కదా, జస్ట్ గాల్లో ఉన్నా కూడా అయిపోయింది నాకు.
చూద్దాం, అక్కడ ఉంది మీకు చూపిస్తా. అదే చూసి వచ్చా ఇందాక వెళ్ళినప్పుడు. Yeah, does it look good? Can you tell? బాగుందా? చాలా బాగుంది నాన్న. ఏది మళ్ళీ? ఓ తేడా ఉంది బుద్ధి. బాగుందా? అంటే పార్టీకి బాగుంది, రెగ్యులర్గా కాదు. పార్టీస్ ఇంకేంటది వీడియోలో ఏం మేకప్ ఇంకొంచెం పట్టుకొని బ్లూ ట్రై చేస్తుంది. సంజన బ్లూ మీద పడింది, బ్లూ పైన పడింది. Gold looks really good. కాపర్ అంటున్నారు కానీ గోల్డ్ లాగా ఉంది. ఓ చాలా బాగుంది నాన్న. What did you say? మన స్కిన్ టోన్ బ్లూ బాగా సెట్ అవుతుంది. ఓ బ్లూ చాలా బాగుంది. We need to experiment with colors. ఓ బాగుంది నాన్న. ఏముంది మరి నీకు బ్లాక్ వేసుకుంటే నిండుగా అట్లా కనిపిస్తుంది కదా. ఇది కూడా బ్లూ అది కూడా కలపచ్చాను. అది ఈరోజు అపాయింట్మెంట్స్ ఉన్నాయి కానీ ఏదైనా వచ్చినా 1 వస్తారు కదా. ఈరోజు ఏందో 2-3 చూస్తున్నాం. మామూలుగా మేము అంత టైం స్పెండ్ చేయం, ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. బ్లూ లుక్స్ రియలీ గుడ్. యా ఓ బాగుంది నాన్న. బాగుంది. మళ్ళీ పెద్ద బాగుంది. నా దానికంటే బ్లూనే ఎక్కువ కనిపిస్తుందేమో. అవును కదా. మీకు కూడా తెలుస్తుంది. జస్ట్ బీ క్లోజ్ అప్ లుక్స్ లైక్ ఇది మళ్ళీ నాన్న నీకు మోర్ ఇట్లా షైనీగా ఉంది కొంచెం. గ్లోయిగా ఇదేమో కనిపిస్తుంది, పాప్. యా బాగుంది. కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఇట్లా బ్లూ ఒకటి, రెడ్ ఒకటి, యా కలర్స్ తీసుకుంటే బాగుంటుంది. గ్రీన్ ఒకటి. యా మిగతా కలర్స్ వీళ్ళ దగ్గర బ్లూనే కనిపించింది. ఆనంద వన్ ఐ మోర్ రైట్. సో ఇది అవర్ బేర్ మినరల్స్ వల్ల పెద్ద నువ్వు వేసుకొని ఉన్నావు ఫౌండేషన్ నీది. ఏది అది కూడా బాగుంది. ఏది 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 ఎటు పక్కన వేసుకున్నావు చెప్పు. బాగున్నాయి సంజన. ఓకే నెక్స్ట్ టైం మేకప్ వేయాలి చూడాలంటే సంజన. నెక్స్ట్ టైము హెయిర్కి కూడా వేయండి కలర్లు. సంజన చాలాసార్లు అనింది, ఆ అమ్మ చాలాసార్లు అనింది మేకప్ షాపింగ్కి వెళ్ళొద్దు అంటే నేను చెప్పా సంజన లేకుండా అని అన్నాము. నేనంటే కూడా సంజన ఉండాలని. ఇది జస్ట్ నీకు ఇట్లా ఫినిషింగ్ నువ్వు కూడా ట్రై చేయరా పెద్ద. మొత్తం అయిపోయినాక పూసుకోవాలి. చాలా ఎక్సైటింగ్. బాగుంది. నాకు ఫాస్ట్గా బ్లెండ్ అయిపోయింది. We need to explore more. మేకప్ Maybe మనం ఇంకా బ్లెండ్ చేయాలి అసలు. చాలా ఫాస్ట్గా అయింది నాన్న. ఇవి కొనుక్కోవటం బెటర్ కదా, మన దగ్గర ఉన్నాయి చిన్నవిగా ఉన్నాయి కదా. పౌడర్ ఎప్పుడైనా వేసుకోవాలంటే ఈ బెటర్ యూజ్ అండ్ త్రో కదా నాన్న. ఓయ్యా అవి బెటర్ కదా. నీకు యూజ్ అండ్ త్రో బెటర్ కానీ బ్రషెస్తో బాగా ఇంకా బ్లెండ్ చేసుకోవచ్చు. ఓ చాలా తేడా ఉంది నాన్న. కొంచెమే కదా ఇంకా వేసుకోలేదు కానీ సరిగ్గా. రెండు పక్కలు వేసుకున్నావు నాన్న. రెండు పక్కలు వేసుకున్నావు. ఇంత ఫాస్ట్ వేసుకున్నావా? యా యువర్ ఫేస్ జస్ట్ లుక్స్ లైక్ కంప్లీట్. అంటే అప్పుడు వరకు ఇట్లా కొంచెం స్టిక్కీగా అలా అనిపించుంటుంది అంతే కదా. పౌడర్ అంటే అది ఫీల్ చేస్తుంది కదా. పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. మన ఇండియాలో పాండ్స్ పౌడర్ వేసుకోవచ్చు. పాండ్స్ పౌడర్ అది టాలిక్ ఏదో ఉంటుంది అంటున్నారు. జస్ట్ హాస్ టు బి లైక్ టాలిక్ ఫ్రీ. మరి వీళ్ళెందుకు కలర్స్ అమ్ముతున్నారు? అవర్ ఇష్టం వాళ్ళ సైకింగ్. ఇట్లా నీకు ఐ షాడో కలర్స్ అమ్ముతారా అన్ని కొంటారా? పౌడర్స్లో కూడా ఇట్లా షేడ్స్ అమ్ముతారు కొంతమంది, ఎందుకని అంటున్నా. అలా ఉందమ్మా అవుట్లుక్ ఇది. అలా బాగుంది నాన్న. చాలా బాగుంది. it looks really good. చాలా బాగుంటుంది. It looks like party ఫౌండేషన్, పౌడర్, బ్లష్. ఇంకా అసలు తెలియట్లేదు బ్లష్ పోయింది blush. చాలా లైట్గా బ్లష్ వేసుకున్నాను. ఐలైనర్, మాస్కారా, బ్లాక్ మాస్కారా, బ్లూ మాస్కారా, బ్లూ ఐలైనర్, ఫౌండేషన్, పౌడర్, మస్కారా, 5 థింగ్స్ వేసుకున్నా. లిప్స్టిక్ 5 థింగ్స్ బేసిక్గా. ఎంత డిఫరెన్స్ ఉంది. ఇంకా చాలా వేసుకుంటే ఇంకా నీకు మేకప్ వాళ్ళు అదే కదా చేసేది. అవును చిన్నగా చేస్తారు. యా ఐ కాంటోర్ బ్రాన్జర్స్తో, కానీ మేము ఎప్పుడు అవి ట్రై చేయాలి. ఉన్నాయి కానీ ట్రై చేయలేదు. యా నేను కూడా సేమ్ థింగ్స్ సంజన వేసుకున్న సేమ్ అవి వేసుకున్నా. ఇట్స్ అయితే ట్రై చేస్తుంది. యాక్చువల్గా సంజన మేకప్ చాలా బాగా వేస్తుంది. యా సంజన చాలా బాగా వేసింది మేకప్. ఇది బాగుంది సంజన. Sets makeup and absorbs oil, blurs the look and highlights. తెలుస్తుంది. It made a big difference. ఓరికి ఇట్లా వేసుకుంటే ఓరికి ఇట్లా వేసుకుంటేనే వెంటనే ఇట్లా డిఫరెన్స్ ఉంది. అమ్మ దగ్గర ఫోన్ అక్కడ కూర్చోను.
నేను కూడా అమ్మాయి ట్రై చేసింది కదా ఫౌండేషన్ అదొక్కటి ఉంది. ఈ పౌడరు చాలా ఒకసారి హాఫ్ వేస్తాను అప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇవన్నీ రియల్ లైఫ్లో ఇంకా ఎక్కువ తెలుస్తున్నాయి, వీడియోలో తెలుస్తాయి నాన్న, నాకు తెలిసి తెలుస్తాయి. అక్క అండ్ చెల్లి ఛానల్లో హీరోయిన్ నువ్వే మమ్మీ. నన్ను మంచి చేసుకుంటున్నారు ఇప్పుడు. నాకు ఇంటికి పోయినా చాలా పని చేయాలి కదా, క్లీనింగ్ కాదు ఇప్పుడు కనిపించేది మమ్మీనే కాబట్టి మమ్మీని మంచి క్లీనింగ్ కాదు ప్యాకింగ్. మేము ముగ్గురమే వచ్చాము షాపింగ్కి. ఓకే చూడు నాకు కూడా వేసింది వేస్తాను బట్ చూడు తాడావులా అంత అంటే ఇలా ఫ్రెష్గా ఉంది. యా ఫ్రెష్గా. నేను చాలా ఇయర్స్ అయింది పౌడర్స్ వాడుకొని. అవును మేము యూజువలీ మేకప్ అమ్మ అస్సలు వేసుకోదు, మేము ఇంకా కొంచెం వేసుకుంటాం కానీ అమ్మ అస్సలు వేసుకోదు. చూడు ఈవెన్ ఇప్పుడు లిప్స్టిక్ కూడా నానా మీరు ట్రై చేశారు చూడు, అది లైట్ గా వేసుకొచ్చా, చాలా తేడా ఉంది చూడు, కొంచానికి అసలు వేసుకున్నానని తెలుస్తుంది. నాకు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అది అతిశయోక్తిగా అనుకున్న మనం నేనైతే ఎప్పుడు వేసుకోను, జస్ట్ ఎప్పుడైనా వీళ్ళ ఫౌండేషన్ ట్రై చేసేదాన్ని. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ సేమ్ కలర్ తీసుకున్నారు. నేను ఎప్పుడు రాలేదు షాపింగ్. అవును మమ్మీ ఆల్టాక్ అసలు ఎప్పుడు రాలా, అంటే ఇట్లా మేము లోపలికి వచ్చినా మమ్మీ డ్రెస్ ఏమి ఉంటుంది అని వేరే షాపింగ్ చేస్తాం. అవును డాడీ నేను ఒక కార్లో వచ్చా, మీరు ఇద్దరు ఒక కార్లో వచ్చారు. అవును యాక్చువల్లీ ఈ రోజు కూడా మమ్మీ రాదలుచుకోలేదు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఒక కార్లో వచ్చారు, డాడీ నేను ఒక కార్లో వచ్చాను కదా. వచ్చిన తర్వాత మేము వేరే షాప్కి వెళ్ళాము, వీళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు అనమాట. లోపల డాడీ ఏమన్నారంటే లీవ్ పెట్టినా కూడా వర్క్ ఉందంట, కొంచెం ఏదో అర్జెంటుగా కాల్స్ వస్తున్నాయని నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళారు. ఇలా మేము మిగతా పనులన్నీ చేసుకొని ఇంటికి వెళ్తాం ఇప్పుడు. అదనమాట ప్లాన్. సో అందుకని ఈరోజు మమ్మీ కంపల్సరీ ఆల్టాక్ రావాల్సి వచ్చింది, అత్త వచ్చేది. యాక్చువల్లీ నువ్వు వచ్చి ఎంత మంచి పని అయింది. అవును మిఠాయి ఎక్కువ కొనిపిస్తున్నాను, లేకపోతే ఒకటే తీసుకుని లేకపోతే మేము గమ్ముగా ఒకటి తీసుకొని మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళిపోయాం. మనము కానీ పౌడర్ తేడా ఉందా? చాలా తేడా ఉంది. అవును నీకు ఇప్పుడు వేసుకున్నట్టుంది. యా లైక్ యువర్ ఫేస్ లుక్స్ కంప్లీట్. బాగుంది. ఓకే బయలుదేరదామా? చూడండి సో అల్టాలో అయితే యాక్చువల్లీ మేము కొంచెం మేకప్ అది తీసుకున్నాము, పౌడర్, మాస్కారా, ఐలైనర్ అండ్ దెన్ ఆల్సో ఫౌండేషన్. సో అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే మేము ఇంటికి బయలుదేరాము. యాక్చువల్లీ ఇంటికి బయలుదేరే ముందర పక్కనే ట్రేడర్ జోస్ ఉంటే కొంచెం మిల్క్ తీసుకుందామని వెళ్తే అక్కడ మిల్క్ లేదనమాట, మిల్క్ మొత్తం రన్ అవుట్ అయి ఉన్నారు. సో పర్లేదని ఇంకా అప్పుడు మేము ఇంటికి బయలుదేరాము. Free drinks in the house.